ఒకప్పుడు అప్పు తీసుకోవడానికి సిగ్గుపడేవాళ్ళం. ఇప్పుడు ఈఎంఐ తీసుకుని నవ్వుతున్నాం. కానీ నెలాఖరున నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నాం. పక్కింట్లో కొత్త టీవీ వచ్చింది, మన ఇంట్లో కూడా కొందాము. వాళ్ళు ఏసీ కొన్నారు, మనం కూడా ఈఎంఐ పెట్టి కొందాము. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మొబైల్ అన్నీ ఈఎంఐ ద్వారా తీసుకుందాము. కానీ మనశ్శాంతికి ఈఎంఐ ఉందా? పిల్లల చదువుకి ఈఎంఐ ఉందా? ఆరోగ్యానికి ఈఎంఐ ఉందా? అవసరం కోసం అప్పు మంచిదే, కానీ ఆడంబరం కోసం తీసుకున్న ఈఎంఐ కుటుంబాన్ని నెమ్మదిగా అప్పుల ఊబిలోకి నెడుతుంది. ఆలోచించి కొనండి. అప్పుల కోసం కాదు, ఆనందం కోసం జీవించండి. మీ అభిప్రాయం ఏంటి? అవసరానికి ఈఎంఐ సరేనా, లేక ఆడంబరం కోసం ఈఎంఐలు కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాయా? కామెంట్ ప్లీజ్.